ఇదో నేను కూడా అక్కడ ఎస్ఎస్ మాల్ దగ్గర నన్ను కూడా పిలుస్తూ నేను అక్కడికి వెళ్ళాను. తర్వాత అసలైన విషయం ఏంటంటే ఈ ఎస్ఎస్ మాల్లో ఫైర్ సేఫ్టీ మెజర్సే లేవు. 2 లక్షల రూపాయలు ఒక్కొక్క 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి రూమ్ ఓనర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు వాళ్ళ జల్సాలకు వాడుకొని వాళ్ళ అప్పులు నెత్తికి తలకాయ చెడిపోయి వాళ్ళకు తల పుచ్చిపోయింది అప్పులతో. ఆ దిక్కు తెలియక ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద, నా వెనకాల దాడి చేయాలనే దాంట్లో ముఖ్య పాత్ర రాజమల్లి శివప్రసాద్ రెడ్డి. రాజమల్లి శివప్రసాద్ రెడ్డి దగ్గర ఎవరెవరైతే గత 5 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నారో ఆ వ్యక్తులే ఈరోజు కొండారెడ్డి గారి దగ్గరికి వచ్చి కొండారెడ్డి గారు దాడికి పంపించినాడు. నేను కొండారెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను, ఒక ప్రజాప్రతినిధి కొడుకుగా ఉండి ఎస్ఎస్ మాల్లో ఫైర్ సేఫ్టీ లేకపోతే మా పార్టీకి సంబంధించిన ప్రవీణ్ ప్రజల తరపున పోరాడుతున్నాడు. నాకు అందులో ఉండే భాగం 5 పైసలు ఉందో 10 పైసలు ఉందో 20 పైసలు ఉందో నా భాగానికి నేను డబ్బు కట్టి మిగతా భాగస్తులందరినీ కూడా మీటింగ్ పెట్టి తొందరగా ప్రొద్దుటూరు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఫైర్ సేఫ్టీ మెజర్స్ కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ అన్నీ ప్రవీణ్ చెప్పినట్టు అన్నీ తీసుకుంటామని చెప్పి, అలాగే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆయన మేము డబ్బులు ఇచ్చినామని చెప్పాలా. మా పార్టీ వ్యక్తిగా తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలనుకునే వ్యక్తి అయితే ఆయన చెప్పాలా. 2022లో ఈ షాపింగ్ మాల్కు లైసెన్స్ వచ్చింది అంటే ఇతను తెలుగుదేశం పార్టీ వారే, ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేలు చేసేవాడా. ఈ జెండా కోసం, తెలుగుదేశం పార్టీ జెండా కోసం 2019 నుంచి 24 వరకు పోరాడినాడు. రాజకీయాల్లో టికెట్ రావచ్చు, టికెట్ పోవచ్చు, అయినంత మాత్రాన ప్రజల కోసం పోరాడకుండా ఇంట్లో కూర్చునేవాడు నాయకుడు కాదు. 2019 నుంచి 24 వరకు భయపడి ఇంట్లో కూర్చునేవాడు కూడా ఈరోజు మా ఇంటిపైన లాలేస్తామన్నారు. ఒకడు వచ్చేసి మాకు సైన్యం ఉన్నది చెప్పినాం ఎస్ఎస్ మాల్ కాడ ఉంటే వాడిని వేస్తామన్నారు. ఏం ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా కొండారెడ్డి, రాజమల్లి ప్రసాద్ రెడ్డి? మీరిద్దరు ఒకటైతే ప్రొద్దుటూరులో మడ్డలు చేస్తారా? శాంతి ప్రొద్దుటూరును ఇద్దరు కలిసి ఈరోజు విచ్ఛిన్నం చేస్తారా? డైరెక్షన్ రాజమల్లి ప్రసాద్ రెడ్డి, ఇప్పుడు యాక్షన్ కొండారెడ్డి. నేను వీడియోలో విజువల్స్ క్లియర్గా చూపిస్తా. ఎవరెవరైతే వైఎస్ఆర్ పార్టీలో గత 5 సంవత్సరాలు పనిచేసినారో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ముసుగులో నా పైన దాడికి ప్రయత్నం చేసినారు. ఎస్ఎస్ మాల్ జోలికి వస్తే మనుషులు ప్రాణాలు తీస్తామని మాట్లాడుతున్నారు. ఎందుకు తీస్తారా? ఎస్ఎస్ మాల్ ఎవరిది? ప్రజలది. మీరు బిల్డర్స్లో మహా అంటే కొండారెడ్డికి ఉంటే ఒక 10% 5% షేర్ ఉంటుంది. నీ భాగానికి డబ్బు కట్టి ప్రజాప్రతినిధి కొడుకు అయింది, టౌన్ బ్యాంకింగ్ దివాలా తీస్తావు నువ్వు. నేను కొండారెడ్డి గారిని ఒక్కరికి మాట్లాడడం లే, రాచమల్లి ప్రసాద్ రెడ్డి ప్లస్ కొండారెడ్డి వీళ్ళిద్దరు ఒకటే. దానికి ఈరోజు ప్రూఫ్. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీలో గత 5 సంవత్సరాలు పోరాడిన వ్యక్తి కూడా నా మీదకి వచ్చినారా? కేవలం వైఎస్ఆర్ పార్టీలో ఉండి లాస్ట్లో ఈయన టికెట్ వచ్చినాక తర్వాత ఈయన దగ్గరికి వచ్చి ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో పదవులు తీసుకొని వాళ్ళు మా పైన దాడి చేస్తారా? ఇప్పటికి కూడా చెప్తానా, నేను బతికేది తెలుగుదేశం పార్టీకి. నేను ఉన్న రోజు తెలుగుదేశం పార్టీలో ఉంటా. రాజకీయంగా పదవులు వచ్చినా రాకపోయినా, పదవి లేకపోయినా ప్రజల కోసం పోరాడతా. ఎస్ఎస్ మాల్లో మళ్ళా సవాల్ చేస్తున్నా రాజమల్లి ప్రసాద్ రెడ్డికి, కొండారెడ్డికి. నువ్వు డబ్బు ఇచ్చినావా ఇలాగా రాజమల్లికి చెప్పు. రెండోది, రాజమల్లి నువ్వు డబ్బు తీసుకొని లైసెన్స్ ఇస్తావా? ఏమన్నావు? TV9 చర్చావేదిక వాళ్ళు రానని పిలిస్తే నాకుండే ఏకైక రాజకీయ ప్రత్యర్థి, నాకు ఉండేది నంద్యాల వరదరాజు రెడ్డి, కొండారెడ్డి. నన్ను వాళ్ళు నరరూపంగా సంపాలన చూసినావు, సంపాలన చూసిన దగ్గర లెక్కెత్తినావు. ఈరోజు నీ దగ్గర గతంలో 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మా ఇంటి మీదకి పంపిస్తావా? ఏం భయపడతా అనుకున్నావా? ఛాలెంజ్ చేస్తాడా? ఎప్పుడైనా సరే మీరు రండి. ఏదో మేము 10 మందిమో 20 మందిమో ఉంటే ఎస్ఎస్ మాల్ దగ్గర మేము వచ్చి కేకలేసి మగతనం కాదు. నాది ఒక్కటే ఛాలెంజ్. ఎస్ఎస్ మాల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి మెజర్స్ లేవు. దీనికి ఎమ్మెల్యే గారు ఏం సమాధానం చెప్తారు? ఎమ్మెల్యే గారు కొడుకు ఏం చెప్తాడు? డబ్బు తీసుకునే మాజీ ఎమ్మెల్యే రాజమల్లి సరే చెప్పాలా? అది అడిగితే అది చెప్పరు. మీకు ఇప్పుడే ఫోటోలు చూపించిన. ఇంత చండాలంగా ఫైర్ సేఫ్టీ లేకుండా కొన్ని వేల మంది మాల్కి వచ్చిపోతున్నారు. చచ్చిపోతే ఎవరికి చెడ్డ పేరు? నా పోరాటం చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రాకూడదని. నా లక్ష్యం లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి. ఆయనకు చెడ్డ పేరు రాకూడదని పోరాడుతా అంటే వైసీపీతో కుమ్మక్కై నాపైన దాడి చేస్తారా? నన్ను బతకనీయమని చెప్పి ఆడ కేకలేస్తారా? నేను వచ్చినాక ఏం భయపడతా అనుకునేవా?
మీ ఇంటి నుంచి కొండారెడ్డి రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇల్లు అంతే దూరం. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చినారు, సిఐ గారు వచ్చినారు, ఎస్ఐ గారు వచ్చినారు, 3 టౌన్ వచ్చి అన్నా ఇక్కడ మీరు వద్దు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, రిపోర్ట్ ఆయన డిఎఫ్ఓ గారు పరిశీలిస్తారు, ఎవరైనా ఒక మనిషిని పెట్టి మీరు వెళ్ళండి అని చెప్తే నేను వాళ్ళు చెప్తానే గౌరవంగా అక్కడి నుంచి వచ్చేసిన. నేను ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని ఉంటే ఈ నుంచి ఒక 50 మీటర్ల అవతల యాన్నో ఆ మోటు కాడలే ఊళ్ళలు కేకలు వేసి రా ఉక్కు పురుగుని రా నీ కదా తెలుస్తాం అంటే నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం జైల్లోకి పోయి రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాళ్ళ దెబ్బలు తింటే మళ్ళీ ఇప్పుడు కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్లస్ కొండారెడ్డి రాళ్ళ దెబ్బలు నేను తినాలా? ప్రజలారా ఆలోచన చేయండి. నా ఇంటి కోసం పోరానేనా? ఎస్ఎస్ మాల్లో మా బంధువులకు భాగం ఉంటే పోరానేనా? ఎస్ఎస్ మాల్లో ఏమన్నా నేను ఇది చేస్తే కనుక నాకేమన్నా లాభం ఉందా? కేవలం ప్రొద్దుటూరు ప్రజలకు నష్టం జరగకూడదు, ప్రజల ప్రాణం పోతే ప్రాణం విలువ నాకు తెలుసు. మీలాగా డబ్బు బాకీ ఉన్నోడు ఇంటికాడికి వచ్చి అయ్యా మా భార్యకు లివర్ క్యాన్సర్ ఉంది, మా భార్యకు 40 లక్షలు ఖర్చు అవుతుంది, 2 కోట్లు మీరు మాకు అప్పు ఉన్నారు, ఆ డబ్బు అంటే కూడా పలకనోళ్ళు మానవత్వం లేనోళ్ళు మీరు. మనిషి ప్రాణం కంటే విలువైంది లేదు. ఆ ప్రొద్దుటూరు ప్రజల ప్రాణం కోసం నా ప్రాణం అడ్డం పెట్టి పోరాడతాను నేను. ఏం తమాషా చేస్తున్నారా? ఏమంది? ఏం మీ రౌడీజము? అంత దమ్ముంటే సిగ్గుంటే నేను అనకూడదు, మీకు వయసుతో చాలా చిన్నోని ఈరోజు ఆ సందర్భం వచ్చింది కాబట్టి అంటానా. మగతనం ఉంటే మీకు సిగ్గు మానం శరం ఉంటే ఎస్ఎస్ మాల్ను ఫైర్ సేఫ్టీ కట్టియండి, నామ్స్ ప్రకారము ఓసీ సర్టిఫికేట్ ఇప్పియండి, టౌన్ బ్యాంక్కి సంవత్సరానికి ఒకరోజు వడ్డీ కడతామని సిఇఓ చెప్తాడా? ఇవాళ నేను అడుగుతాను, ఇక్కడ ఉండే విలేకరులు కానీ పొద్దుటూరు ప్రజలు కానీ మార్చి 31కి వడ్డీ కడతారా? ఏంది లోను? ఏంది వీళ్ళిద్దరు కలిసి పొద్దుటూరును సర్వనాశనం చేస్తున్నారు. సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ప్రూవ్ అయింది. రాచమల్లు ప్రసాద్ రెడ్డి మనుషుల్ని పంపించినాడు, కొండారెడ్డి మనుషుల్ని పంపించి నా ఇంటి మీద దాడి చేయమన్నారు. నా ఇంటి మీద దాడి చేస్తారంట, నన్ను లేకుండా చేస్తారంట. నేను దేనికైనా రెడీ. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ప్రొద్దుటూరు పీపుల్ నేను రెడీ. మీ ఇద్దరు ఒకటే 2 పార్టీలు జెండాలు ఎందుకు వేసుకోవాలా? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, ఆయన తెలుగుదేశం జెండా వేసుకోవడం ఎందుకు? ఇద్దరు కలిసి ఒకటే జెండా వేసుకున్నా రండి. లేదు ఇద్దరు కలిసి మేమిద్దరం ఒకటే ప్రవీణ్ రెడ్డి నీకు అత్త ఏందన్నా స్టేట్మెంట్ ఇవ్వండి. ఇదేందే ఇది? నీ మనుషులు అంతా రాచమల్లు మనుషులే, రాచమల్లు దగ్గర గత 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళే ఈరోజు. ఆయన అనుకుంటున్నాడు దాని పార్ట్నరు బద్వేలు శ్రీనివాసులు రెడ్డి నాకేదో తలారి పుల్లై ఉన్నాడు, నేనెంతో రౌడీజం చేస్తాంటా అని. ఎల్లకాలం ఇట్టే ఉండదు, రోజులు మారుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి నేనేం చెప్తానంటే, నేను ప్రజల సేఫ్టీ గురించి అడిగినప్పుడు ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే కొడుకు, ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఈ మాల్లో ఉండేటివి కరెక్ట్ చేద్దామనే మాట వీళ్ళలో రాదు. ఎంతసేపు ఉన్నా మేము డబ్బు తినలే ఆయన అంటాడు, ఈ మాల్ నాదే అంటే నీ మాల్ అయితే ఫైర్ సేఫ్టీ లేకుంటే ఊరుకుంటావా? భవిష్యత్తులో మళ్ళా ఈయనంట ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడంట. పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి. కొండారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేకి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన బాధితులను అడగండి చెప్తారు. లివర్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు లెక్కిమంటే ఇవ్వడంలే, కాలేజీ ఫీజులకు లెక్కిమంటే ఇవ్వడంలే, కోట్లు దొబ్బుకోవడము ప్రజల దగ్గర, వ్యాపారంలో పెట్టుబడి అని చెప్పడం, ఎస్ఎస్ మాల్లో పెట్టుబడి అని తెచ్చినారు, వ్యాపారస్తులు గడ్డాలు పెంచుకొని రోడ్డును పడ్డారు. వాళ్ళదేమైంది? హాయిగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే 2 కోట్లు ఎక్విప్మెంట్ కోసం 2 లక్షలు వసూలు చేసినారు. ఆ డబ్బు కట్టాల్సి వస్తుందని చెప్పేసి, ఆ డబ్బుకు ఏడ కట్టాల్సి వస్తుందో అని చెప్పేసి రాచమల్లు ప్రసాద్ రెడ్డి దగ్గర ఎవరెవరైతే ఉన్నారో రామాపురం వాళ్ళు, రామేశ్వరం వాళ్ళు, ఆ దానికి సంబంధించి గతంలో దగ్గర ఉన్నారో ఇండైరెక్ట్ సపోర్ట్. కొండారెడ్డికి ఏమంత సీన్ లేదు, మనుషులను పిలుచుకొని వచ్చి రౌడీ చేసేంత సీన్ లేదు దానికి. దీనికి కర్త కర్మ క్రియ అంతా రాచమల్లు ప్రసాద్ రెడ్డి. సరే నాకేం ఇబ్బంది లేదు, రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ఇన్వైట్ చేస్తానా, కొండారెడ్డికి ఇన్వైట్ చేస్తానా. మీకు గొడవలు చేయాలంటే చేసుకోండి. నేను లా అండ్ ఆర్డర్ తప్పుతాదే ఆడని పోలీసు వాళ్ళు రమ్మనింటేనే ఇంటికి వచ్చిన. నేనేమో ఆడ నీ మనుషులు వచ్చారు పొడుచారని రాలే కొండారెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి. ఇప్పటికైనా మీ ఇద్దరి ఒప్పందాలని
ప్రజలకు తెలిసిపోయినాయి. వాళ్ళిద్దరి చీకటి ఒప్పందమే ఈరోజు నాపై దాడి చేయాలనే ప్రయత్నం. ఆ పైన ఏం దాడి చేయలే. ఒక 50 మీటర్ల అవతల ఉంటే TV9 కెమెరామెన్ ఉంటే ఆ కెమెరామెన్ మీద కెమెరా లాక్కొని పవలు కొడతాం, అతన్ని కొడతాం, నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావని అతని మీదకి పోతా. అది వాళ్ళ మగతనం. స్ట్రైట్ ఫార్వర్డ్ రండి, నేనే వద్దాంలే కదా. నేను ఆ రోజే చెప్పిన మీ ఇద్దరు కలిసే రండి. నాకు కావాల్సిందంటే మీ ఇద్దరు ఒకటే. ఈరోజు కూడా గట్టిగా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తు ముఖ్యమంత్రి మా లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు వచ్చే ఏ ఒక్క పని తెలుగుదేశం పార్టీలో పొద్దుటూరులో ఎవడు చేసినా ఐ వోంట్ స్పేర్ ఎనీ వన్, ఎవరిని వదిలిపెట్టాను. నాకు కావాల్సింది ప్రొద్దుటూరు ప్రజల భద్రత. ప్రొద్దుటూరు ప్రజల భద్రత కోసం ఏమైనా చేస్తాము.